యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. లాభం లేదు. ముందు మురళిని కలవాలి, అక్కడి నుంచి విడిపించుకోవాలి. అక్క, మురళి బ్రతికే ఉన్నాడన్న విషయం ఇప్పుడే తెలిసింది. వివరాలన్నీ వచ్చాక చెప్తాను. నేను వెళ్ళి వాడి ఆచూకీ తెలుసుకుని వస్తాను. మీరు పూజ పూర్తి చేసుకుని మా ఇంటికి రండి. నాదేముంది, అంతా అమ్మవారి దయ్య. అమ్మా త్రిపుర సుందరి, నీకు శతకోటి వందనాలు తల్లి. మా చెల్లెల్ని, మమ్మల్ని చల్లగా కాపాడు. మా చెల్లెల్ని నిర్దోషిగా నిరూపించి తారక్తో పెళ్ళయ్యేలా చూడు. వాడు తప్పించుకున్నాడు రా. అత్తకి తెలిస్తే మనందరినీ చంపేస్తుంది. పదండి. Call Ashok. This number can't be reached right now. Please try later. Not reachable. అవసరం వచ్చినప్పుడు ఏది పనిచేయదు. టైంకి సిగ్నల్స్ కట్ అవుతాయి. మిథున, బాలా త్రిపుర సుందరీదేవి నేను తప్పకుండా దీవిస్తుంది. చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ పూర్తి చేశావు. ఆ కరుణామయి త్రిపుర సుందరి అపారమైన కరుణ నీ మీద చూపిస్తుంది. ఖచ్చితంగా నువ్వు నిర్దోషిగా నిలుస్తావు. ఇప్పుడే పంచర్ అవ్వాలా? అసలే నాకు టైం అయిపోతుంది.
త్రిపుర సుందరి పూజ నిర్విఘ్నంగా పూర్తి చేసింది కాబట్టి ఇంక మీరు ధైర్యంగా ఉండొచ్చు. అంతా మంచి జరుగుతుంది. అయ్యా, సిద్ధాంతి గారు చెప్పినట్టు పూజ పూర్తయింది. అన్నా పారిపోయాడంటావా? సమస్య లేదురా, ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. దొరకగానే వాడిని ఏసేయండి రా. అక్కడ ఉన్నట్టున్నాడు రా, రండి రా. అత్తయ్య, అది ఫోన్ చేసి చెప్పినా కూడా ఎలా పారిపోనిచ్చావురా? మేము గదిలోకి వెళ్ళేసరికి రెండుసార్లు దెబ్బ తగిలింది మేడం, అయినా పారిపోయాడు. అన్ని గాయాలయ్యాక వాడు ఎంతో దూరం పారిపోలేడు. ఇక్కడే ఎక్కడో దాక్కునుంటాడు. మొత్తం జల్లెడ పట్టండి. కంట పడ్డాడో కాల్చి పారేయటమే. వెళ్ళండి, వెతకండి. మురళి బ్రతికే ఉన్న విషయం తారక్ గారికి చెప్పాలి. మిథున నేరస్తురాలు ఎప్పటికి నిర్దోషిగా బయటకొస్తుందో తెలియక తను హత్య చేసిందని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నట్టున్నారు. ఆ అమ్మాయి మనకెందుకని ఏమేం చెప్పి తారక్ గారిని తన ట్రాప్లో పడేసిందో తెలియదు. అందుకే మినిస్టర్ కూతురుతో పెళ్లికి ఒప్పుకొని ఉంటారు. ఇప్పుడు నిజం చెప్పి
తారక్ గారి మనసులో ఉన్న ఆలోచనలన్నీ మార్చాలి. హలో తారక్ గారు, మీకు గుడ్ న్యూస్. మురళి చనిపోలేదు, మిథున హత్య చేయలేదు. మురళి బ్రతికే ఉన్నాడండి. అసలు జరిగిందేంటంటే అయ్యో వైషు, నేను వాణ్ణి చంపలేదు. ఇదండి జరిగిన వాస్తవం. తారక్ గారు, మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఆ చరితని పెళ్లి చేసుకోవద్దు. ఏంటండి, నేను ఇంత సంతోషంగా మీరు సంతోషపడే విషయం చెప్తే ఏం మాట్లాడరేంటి? ఫోన్ చేసింది తారక్కే, కానీ నువ్వు చెప్పింది విన్నది నేను. ఏం పర్వాలేదు అత్తయ్య గారు. కర్త, కర్మ, క్రియ అన్నీ తమరే కదా. రేపు శిక్షార్హులు కూడా తమరే కదా. తెలియటం మంచిదేలేండి. ఏంటి శిక్ష అంటున్నావు? మురళి బతుకున్నంత మాత్రాన నీ చెల్లెలు నిర్దోష అయిపోతుందా? ఖచ్చితంగా అవుతుంది. మీరు కాకుండా ఆపగలరా? నేనాపటం కాదు, FIR ఆపుతుంది. నీ చెల్లెలు చంపిన మురళి, ఇప్పుడు బతికున్న మురళి ఒక్కరు కాదే పిచ్చిమొహం. ఏంటత్తయ్య గారు, చాలా తెలివిగా కొత్త ట్విస్ట్ ఇచ్చి కథ మారుద్దాం అనుకుంటున్నారా? తెలుసుగా, వైష్ణవి 1175 kV, నో ఫ్లాష్, ఓన్లీ స్మాష్. మీరు తిమ్మిని బమ్మి చేసి కొత్త నాటకం ప్లే చేద్దామని చూస్తున్నారా? ఎన్ని ఎత్తులు, ఎన్ని పథకాలు, ఎంత బూటకం. అమ్మా మిథున, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు తల్లి. దురదృష్టం నీ బతుకులోకి తొంగి చూడకపోతే తారక్తో ఈ పాటికి పెళ్లి జరిగి అక్క చెల్లెళ్ళు తోడి కోడళ్ళుగా మా ఇంటికి వచ్చేవారు అని ఎంత తీయగా మాట్లాడారు. నిర్దోషిగా ఎప్పుడొస్తావో తెలీదు. కేసు తగ్గడానికి పుష్కరాలు పడుతుంది. అందుకే తారక్ జీవితం నాశనం కాకుండా ఈ పెళ్లి చేస్తున్నాను అని తేనె పూసిన కత్తిలాగా చిలక పలుకులు పలికారే. ఇప్పుడు అది నిర్దోషి అనగానే ఇప్పుడు ఆ మాటలన్నీ ఏమయ్యాయి అత్తయ్య గారు? ప్లేట్ భలే ఫిరాయించారే. ప్లేట్ ఫిరాయించాల్సిన అవసరం నాకు లేదు. తారక్కి మినిస్టర్ గారి అమ్మాయితో పెళ్లి ఫిక్స్. అలా ఫ్లెక్సీలు పెట్టుకుని చూసుకుని మురవటమే. ఫ్యాక్ట్ బయటపడ్డాక మీ డ్రామాలు సాగవు. నీ బెదిరింపులకి దడిచేదాన్ని కాదే. నువ్వే ప్రయత్నం చేసినా నన్ను గెలవలేవు. గెలిచి తీరుతాను. 100% గెలుపు నాదే. ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యం నా దగ్గరుంది. ఏ సాక్ష్యం ఉన్నా, ఎంత తెలివితేటలున్నా నువ్వేం చేయలేవు. చివర్లో నువ్వన్నావే చరిత్రని పెళ్లి చేసుకోవద్దు అని, అది మాత్రం నువ్వాపలేవు. ఖచ్చితంగా నేను నా కొడుకు పెళ్లి
ఆ చరితతోనే జరిపించి తీర్తాను. నువ్వు సాక్ష్యాన్ని చూపించి నీ చెల్లిని పవిత్రమూర్తిగా ప్రూవ్ చేసి తీసుకొచ్చేలోపే నేను నా కొడుకుతో చరిత మెళ్ళో 3 ముళ్ళు వేయించి తీర్తాను. మీ మాటలకి ఆపుకోలేనంత నవ్వొస్తుంది అత్తయ్య గారు. ఈ వైష్ణవి నిప్పు చెలగాటం మీకేం మంచిది కాదు. తప్పు అని చంపలు వేసుకొని తల వంచి నిలబడాల్సిన దానివి. ఉత్తర కుమార ప్రతిజ్ఞలు గెలవడానికి ఛాలెంజ్లు ఎందుకు అత్తయ్య గారు? నేను నా ఛాలెంజ్ గెలిచి చూపిస్తా. నా చెల్లెలి పెళ్లి మీ అబ్బాయి తారక్తో జరిపించి తీరుతాను. అంత అవకాశం నీకు నేనివ్వనే కోడలు పిల్ల. దాన్ని తెచ్చేలోపే తారక్ పెళ్లి జరిపిస్తాను. హ, పిల్ల కాదత్తయ్య గారు, ఈ వైష్ణవి పిడుగు. అవకాశం మీరివ్వటం కాదు, నేనే మీకివ్వను. మళ్ళీ మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి. ఈ క్షణం నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్. మీరు ఆ చరితతో తారక్ పెళ్లి తలపెట్టిన ముహూర్తానికి ముందే, 1 నిమిషం ముందే నేను మీ అబ్బాయి తారక్తో మిథున పెళ్లి జరిపించి తీర్తాను. మీరు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎన్ని కలలు కన్నా జరగబోయేది తారక్ మిథునల పెళ్లి అంతే. అమ్మా వైష్ణవి, తారక్ మిథున్ల పెళ్లి అంతే అని గట్టిగా ఛాలెంజ్ చేస్తున్నట్టున్నావు. అది ఛాలెంజ్ కాదు నాన్న. పేర్ల విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని పంతులు గారిని ముహూర్తం పెట్టమని చెప్తున్నాను. ముహూర్తం పెట్టమంటున్నావు సరే, అసలు నువ్వు వెళ్ళిన పని ఏమైందే? అది సక్సెస్ కాబట్టే అమ్మా ముహూర్తాలు పెట్టమంటున్నాను. ఆ మురళీగాడు దొరికాడా వైషు? దొరకటమే కాదు, సేఫ్గా కలెక్టర్ అక్షర గారి దగ్గర ఉన్నాడు. అసలు మడ్రై చచ్చాడు అనుకున్నవాడు బతికుండటమేంటమ్మా? నాకేం అసలు అర్థం కావడం లేదు. చావని వాణ్ణి ఇది చంపానని ఎందుకు ఒప్పుకుందో నాకు అంతకన్నా అర్థం కావటం లేదు. ఇప్పుడు అసలు జరిగిన విషయంలో రేఖ పాత్ర గురించి చెబితే ఆవిడిలాంటిదా అని అమ్మ నాన్న ఫీల్ అవుతారు. కాబోయే అత్తయ్య గారు అంత దుర్మార్గురాలా అని మిథున కూడా భయపడుతుంది. ఆమెను చూస్తూ ఆ ఇంట్లో మిథున సంతోషంగా బతకలేదు. ఆవిడ విషయం వీళ్ళకి చెప్పకూడదు. మాట్లాడవేంటమ్మా? నాకు అదే అర్థం కాక ఆలోచిస్తున్నాను నాన్న. నాన్న, వాటన్నింటి గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు సంతోషంగా తారక్ మిథునల పెళ్లి కానివ్వండి. అది ప్రత్యక్ష సాక్ష్యం ఉంటుంది. నేనీ పరిస్థితుల్లో దాన్ని ఎలా బెదిరించినా అది బెదిరే రకం కాదు. పైగా 1175 కేవీ అంటుంది. ఆ మురళిని రేపటి కోర్టులో ప్రెజెంట్ చేస్తే టోటల్ ప్లాన్ కొలాప్స్. నా కొంప ములుగుతుంది. తారక్ ముందు తల తెంచుకోవాలి. జీవితకాలం వాడు నన్ను అసహ్యించుకుంటాడు. సో ఇప్పుడున్న ఒకే ఒక్క ఆప్షన్, అది కోర్టు మెట్లు ఎక్కకముందే
నేను తారక్ చేత చరితమెళ్ళో 3 ముళ్ళు వేయించటమే. అప్పుడే ఆ మిథున కోడలిగా రాకుండా ఆపగలిగేది.